లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. శ్రీ వాసిరెడ్డి శ్రీనివాస్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, తెలుగు గేట్వే వెబ్సైట్ నిర్వాహకులు. శ్రీ వాసుదేవరెడ్డి గారు, టీఆర్ఎస్ నేత, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్. శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ భానుప్రకాష్ రెడ్డి గారు, ఏపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, టీటీడీ మాజీ సభ్యులు. ఇక ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తమ పార్టీకి సంబంధించిన సుజనా చౌదరి 1000 కోట్లు ఎగ్గొట్టారంటే ఐటీ దాడులు చేయకూడదని అంటారు చంద్రబాబు గారు. ఈడీ ఎందుకు ప్రశ్నిస్తోందంటారు. సీఎం రమేష్ గారిపై వందల కోట్లు దొరికాయంటే ఎందుకు ఆ దాడి చేశారంటారు చంద్రబాబు గారు. తాజాగా పోలీస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావుని కానీ ఇతరత్ర బదిలీ చేస్తే ఎందుకు బదిలీ చేశారని మొదట ఉత్తర్వులు రద్దు ఇచ్చి తర్వాత మళ్ళీ రద్దు చేశారంటున్నారు. పోలీస్ అధికారులకు కులం ఆపాదిస్తారా అని అడుగుతున్నారు. మీ కులం వాళ్ళని ఎందుకు పెట్టుకున్నావా అని అడిగితే కులం ఆపాదిస్తారా అని చంద్రబాబు గారు ప్రశ్నిస్తున్నారు. సో ఈ పరిణామాలన్నింటి ఒక ఎత్తు అయితే, గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎస్ఎస్పి యాదవ్ అనే ఒక డీజీపీని బదిలీ చేస్తే, ఎన్నికల సంఘం బదిలీ చేస్తే ఆయన మారు మాట్లాడకుండా వేరే ఎక్కడ ఈ కోర్టుకు వెళ్ళటమో రచ్చ చేయటమో ఎక్కడ చేయలేదు. ఈ మధ్యకాలంలో వికారాబాద్లో ఎస్పీని గత అసెంబ్లీ ఎన్నికల్లో బదిలీ చేస్తే కేసీఆర్ గారు కూడా ఎక్కడ కోర్టుకు ఎక్కుతానని రచ్చకెక్కలేదు. మరి ఎందుకు చంద్రబాబు గారు ఇంత హడావుడి పడుతున్నారు? ఎందుకు ఇంత గందరగోళం చేస్తున్నారు? నన్ను మీరే కాపాడాలని జనాన్ని ఎందుకు అడుగుతున్నారు? ఏబీ వెంకటేశ్వరరావు అయినా ఈ ఇంత కాంట్రవర్సీ అయిన తర్వాత నేను ఎందుకు ఉంటానని ఆయన అంటం లేదు. ఏమిటి వీళ్ళిద్దరి మధ్య ఉన్న రహస్య సంబంధం ఏమిటి? అధికారికి రాజకీయ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ వాళ్ళంతా ప్రశ్నాన్ని పెట్టి రాజకీయ జోక్యం పరిధి మించి చేస్తున్నారు ఏబీ వెంకటేశ్వరరావు అని వాళ్ళు సోదాహరణంగా చెబుతున్నారు. మరి ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి మంచిదేనా? ఒక కులం వారినే ఎందుకు ఆ ఉన్నత పోస్టులో పెట్టారన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా కులం ఆపాదిస్తారా అని అడగటం కరెక్టేనా? వీటిపై చంద్రబాబు గారు ఏమన్నారు? దానికి చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఎలా చెప్పారో ఒకసారి వీడియో చూసి చర్చలోకి వెళదాం. వాళ్ళు కులాల పేరు తీసుకొచ్చి కంప్లైంట్లు ఇస్తే మీరు దానిపైన యాక్ట్ చేస్తూ వేరే కులాలు వీకర్ సెక్షన్స్ అందరినీ ట్రాన్స్ఫర్ చేస్తూ కావాలని చెప్పి రాజకీయాన్ని కలుషితం చేయాలి, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలి, లేకుంటే ఇష్టానుసారంగా చేయాలని వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు చేయడం చాలా దారుణం, బాధాకరం. ఈ రాష్ట్రానికి పరిపాలనకి ముఖ్యమంత్రితో పాటు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, సెక్రటరీస్ ఉంటారు 9. ముఖ్యమంత్రి కార్యాలయంలో గుండెకాయ లాంటిది పరిపాలనకి 9 సెక్రటరీలు ఉంటే సాయి ప్రసాద్ గారు, రాజమౌళి గారు, చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం, ఏడీజీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏబీ వెంకటేశ్వరరావు ఆయన సామాజిక వర్గం. ఏబీ వెంకటేశ్వరరావు గారి శిష్యులు రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా యోగానంద్ లాంటి వాళ్ళు, మాధవరావు లాంటి వాళ్ళకి చట్టంలో లేని జీవోలు ఇచ్చి, ఇప్పుడు 5000 జీవోస్ హైడ్ చేశారు కదా, అలాంటి జీవోలు ఇచ్చి వాళ్ళని పెట్టుకొని ఇంటెలిజెన్స్ వ్యవస్థ లా అండ్ ఆర్డర్ని కోఆర్డినేట్ చేయడానికి ఒక డిఐజీ పోస్ట్ని క్రియేట్ చేసి, అది కూడా ఆయన సామాజిక వర్గం ఘట్టంనేని శ్రీనివాసరావు అని ఆయనకి ఇస్తే, ఆయన పిఎస్ ఈ రాష్ట్రంలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కానీ మంత్రులు కానీ ఎవరైనా నాలాంటి వాళ్ళని మీలాంటి వాళ్ళు కావాలంటే అపాయింట్మెంట్ పిఎస్ ద్వారా తీసుకోవాలి. ఆయన కూడా ఆయన సామాజిక వర్గం. షార్ట్ కట్లో సీఎం గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆయన టీడీ జనార్దన్, చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం. పేరుకి పాపం కళా వెంకటరావు గారు పార్టీ ప్రెసిడెంట్, ఆయనకు ప్యారలల్గా ప్రోగ్రామింగ్ కమిటీ చైర్మన్ అని వివి చౌదరి ముసలాయన్ ఒక ఆయన పెట్టి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గాన్ని ప్రతి ఒక్కరు వెళ్ళి అతనికి దండం పెట్టి అర్జీ ఇచ్చి రావాలి. ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ భాస్కర్ చంద్రబాబు నాయుడు గారికి బంధువు. 20 మంది సెంట్రల్ సివిల్ సర్వీస్ నుంచి, మీరు ఈ పదం నోట్ చేసుకోండి, సెంట్రల్ సివిల్ సర్వీస్ నుంచి 20 మంది డిప్యుటేషన్ మీద వీళ్ళు తెచ్చుకుంటే, ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇండియన్ పోస్టల్ సర్వీసు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇండియన్ రైల్వే సర్వీస్, వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి 20 మంది వస్తే 15 మంది చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. ఆఖరికి మొన్న వెంకటరెడ్డి అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ డిప్యుటేషన్ మీద వస్తే కేవలం ఆ రెడ్డి ఉందని అతనికి పోస్టింగ్ ఇవ్వాల, ఈరోజు కూడా హోల్డ్లో పెట్టాడు. ఇది కాక నేను చెప్తే రేపు తెల్లారిందాక చెప్తా, ఆయన కులానికి మాత్రమే సేవ చేయడానికి ఉన్నాడు. రైట్. ఈ రకంగా ఎన్నికల సంఘాన్ని సిబిఐ రాకూడదు, ఐటీ రాకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ రాకూడదు, ఈడీ రాకూడదు, ఎవరు రాకూడదు, చివరికి ఎన్నికల సంఘం కూడా తన పరిధిలోకి రాకూడదు, వాళ్ళు ఏం చేసినా సరే మా ఇష్టం అంటున్న చంద్రబాబు గారు మరి అది ప్రజాస్వామ్యానికి అనుకూలంగానే ఉంటున్నారా?
ఒక కులానికే మా ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టుకుంటామంటూ ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలపై విమర్శలు వస్తున్నా ఆయన ఎందుకు మార్చుకోవట్లేదు? ఈ ఆఫీసర్లు ఎందుకు మాకొద్దు బాబు ఈ ప్రభుత్వంలో మేము ఉండం, మాకు అప్రతిష్టని వీళ్ళు ఎందుకు వెళ్ళటం లేదు? మరి వాసిరెడ్డి శ్రీనివాస్ గారు ఏమైనా కనిపెడతారో చూద్దాం. ఎందుకు, ఏమిటి ఈ రహస్యం, ఏమిటి ఈ బంధం? ఒకవేళ నిజంగా విమర్శ వస్తే మీరే నేనేం చేస్తా, చిచ్చి మాకొద్దు ఈ గోళని వెళ్ళిపోతాం కదా. ఒకవేళ అది కనుక దాంట్లో ఏమాత్రం ఎన్నికల సంఘం కదా ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ఏబి వెంకటేశ్వర గారు లేకపోతే రాష్ట్రమంతా ఏదో అల్లకల్లోలం అయ్యిద్దనే దిశగా చంద్రబాబు నాయుడు గారు ఆందోళన వ్యక్తం చేయడంతోనే అనుమానాలు వస్తున్నాయి. ఏబి వెంకటేశ్వర గారి ప్లేస్లో ఇంకొక వ్యక్తి వస్తారు, అంతే. పనికి వచ్చేవాళ్ళు ఎవరు లేరు. అంతే, ఏబి వెంకటేశ్వర గారు తప్ప సీఎంని, మంత్రుల్ని, రాష్ట్రాన్ని కాపాడే వ్యక్తి ఎవరు లేరని ఆయన భావిస్తున్నారు. ఎందుకు అంత గగ్గోలు పెడుతున్నారు అంటే దీంట్లో రాజకీయ కోణం ఉంది కాబట్టి, రాజకీయంగా నష్టం జరుగుతుంది కాబట్టి భయపడుతున్నట్టు స్పష్టమైన సంకేతాలు ప్రభుత్వమే పంపిస్తుంది. ఏబి వెంకటేశ్వర గారు ఎక్స్‌వై-జెడ్ వస్తారు, ఇంకొక ఆయన చూస్తారు. మన ఎమ్మెల్యే హత్యకు ఎట్లా గురయ్యాడు, మరి మాజీ ఎమ్మెల్యే హత్యకు గురయ్యాడు. పైపెచ్చు మీకు ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎన్నికలతో సంబంధం లేదనేది అంత దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఏ ప్రాంతం సెన్సిటివ్గా ఉంటుంది, ఎక్కడ కార్డియన్ సెట్ చేయాలి, ఈ వివరాలన్నీ ఇచ్చే త్రూ ఇంటెలిజెన్స్ ద్వారానే వస్తాయి. ఇంకోటి ఎక్కడ డబ్బులు పంపిణీతో పాటు సెన్సిటివ్నెస్ కానివ్వండి, గొడవలు ఎక్కువ జరుగుతాయి కానీ ఇవన్నీ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్తోనే వస్తాయి తప్ప వేరే మార్గం ఉండదు గవర్నమెంట్. ఇంత క్లియర్గా ఉన్నప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రులు ఈ స్థాయిలో ప్రచారం చేయడం అనేది వీళ్ళ లింకుని ఎస్టాబ్లిష్ చేస్తుంది, పొలిటికల్ మోటోని లింకుని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇతను పోతే మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తం ఆగిపోతుంది. ఎట్లా, ఎందుకు ఆగిపోద్ది అంటే ఇప్పుడు ఇతను వీళ్ళందరూ అచ్చంగా ఈ తెలుగుదేశం తరఫు పనిచేస్తున్నారు. ఇప్పుడు అంటే అటు కాదు, ఇల్లు మామూలుగా ఎక్కడెక్కడ డబ్బు సరఫరా జరుగుతుందో చెప్పాలి, కానీ వీళ్ళే ఎక్కడెట్లా సరఫరా చేయాలో కూడా సలహాలు ఇస్తారు. ఇప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా పోలీస్ వ్యవస్థను అన్ని అట్లనే వాడుతున్నారు చాలా చోట్ల. ఏపీలో కూడా అదే జరుగుతుంది. అంటే పార్టీ పరంగా వచ్చే ఇన్ఫర్మేషన్ ఆగిపోతుంది. మీకు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు శివశంకర్ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు స్వయంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేశారు, మీరు కూడా అవన్నీ చూసుంటారు. ఆయన కారు ఒకటి తెలుగుదేశం హయాంలోనే ఇట్లా వచ్చింది, కానీ ఆయన అరవిందరావు గారు వాళ్ళు డీజీగా ఉన్నప్పుడు, ఇది ఇంటెలిజెన్స్ లో ఉన్నప్పుడు రాజశేఖర గారి దగ్గర కానీ వాళ్ళు ఎవరు విమర్శలకు గురి కాదు. ఈ స్థాయిలో ఎప్పుడూ లేదు అసలు. తెలుగుదేశం ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వ్యవస్థని పార్టీకి ఎక్కువ వాడుకుంటుంది, ప్రభుత్వానికి తక్కువ అన్న ఇంప్రెషన్ అయితే అధికారుల్లో ఉంది. అయితే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టు వాళ్ళకి ఏబి వెంకటేశ్వర గారు లేకపోతే రాష్ట్రం ఆగం అయిపోతుంది, అసలు రాష్ట్రమే ఉండదు అన్న స్థాయిలో బిల్డప్ ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం ఉంది. పైపు చంద్రబాబు నాయుడు గారు సిఈసి కూడా మాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అంటాడు. అసలు మీకు ఎంతమంది వ్యతిరేకంగా ఎందుకు తయారవుతున్నారు? ఈడీ, సిబిఐ, సిఈసి, ఒక కోర్టులు తప్ప ప్రపంచంలో అందరూ చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకమేనా? కోర్టులు అనుకూలంగా ఉన్నాయా? ఆయన కోర్టులు ఒక్కరి మీద ఎలిగేషన్ చేయట్లేదు మాకు వ్యతిరేకం అని. ఇప్పుడు ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని మాకు వ్యతిరేకం అంటున్నారు. వీళ్ళంతా ఎందుకు వ్యతిరేకంగా మారారు? మీరు ఏం పనులు చేస్తున్నారు, ఏం చేస్తున్నారని వ్యతిరేకంగా మారారు? మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రపంచంలో ఎవరు, మీరు ఐటీ దాడి జరిగితే వ్యతిరేకం అంటున్నారు, నాకు వ్యతిరేకం. ఈడీ దాడి జరిగితే నాకు వ్యతిరేకం. ఏకంగా సిఈసికి కూడా మోటివ్స్ అట్రిబ్యూట్ చేస్తున్నారు. వాళ్ళు స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ సిఈసి అనేది. కొన్ని చోట్ల సరిగ్గా చేయలేదు అంటున్నారు. ఓకే, ఎలిగేషన్స్ ఉన్నాయి. సిఈసి మొత్తం కంప్లీట్గా కరెక్ట్గా అని చెప్పడానికి కూడా లేదు. కొన్ని చోట్ల వాళ్ళ మీద కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి. కానీ ఒక్క అధికారం మీద బదిలీ చేస్తే ముందు ఎందుకు జీవో జారీ చేశారు మీరు? మళ్ళీ ఇప్పుడు ఎందుకు రాత్రి నిద్రమత్తులో జీవో జారీ చేశారా? తెల్లారి మళ్ళీ నిద్రమత్తు పోయాక మార్చారా? పైపెచ్చు ప్రభుత్వం లేదు. ఇప్పుడు ఒక రకంగా టెక్నికల్గా అంతా ఈసీ కంట్రోల్లో ఉంటుంది. కోర్టుకు వెళ్ళమని చెప్పేసి సిఎస్ని ఎవరు ఆదేశించారు? ఎవరు ఆదేశాల మీద కోర్టుకు వెళ్ళారు మీరు? సిఎస్ తనంతా తన సొంతంగా ఈసీ మీద నిర్ణయం తీసుకుంటాను. సిఈసి ఆదేశాల మీద నిర్ణయం మరి సొంతంగా వెళ్ళడానికి లేదు. ఎవరు ఆదేశాలతో వెళ్ళారు? ఇప్పుడు ఇవాళ కోర్టులో ఇవన్నీ విషయాలు తెలుస్తాయి. సిఈసి కూడా చాలా సీరియస్ గా తీసుకుంటారు. అంత ఈజీగా వదిలిపెట్టే అంశం కాదు. ఎందుకంటే చంద్రబాబు గారికి కోర్టులో మంచి పలుకుబడి ఉంది అంటారుగా. అది దాని మీద వ్యవస్థల మీద లేకపోయినా దీని మీద ఇప్పుడు మొత్తం దేశమంతా ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎవరు ఆదేశాల మీద అన్ని రాష్ట్రాలు ఇట్లా అంతే చేస్తారు కదా. మీకు ఘర్షణ పూరిత వైఖరి స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ మోడీ, కేసీఆర్, జగన్ వీళ్ళందరికీ లింక్ పెడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే ఫిర్యాదు చేశారనుకోవచ్చు. కేసీఆర్ కి ఏం సంబంధం? నువ్వు ఢీ కొట్టే ప్రతి దాన్ని నేను ఢీ కొడుతున్నాను, ఎందుకు ఆ ఢీ కొట్టడానికి అవసరమే ఉంది. అయితే ఆ కలరింగ్ ఇచ్చుకోవడం ద్వారా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది. రైట్. రవికుమార్ గారు నెల్లూరు నుంచి. రవికుమార్ గారు చెప్పండి, చంద్రబాబు గారు ఆ వ్యాఖ్య తీరు వ్యవహారం ఎట్లా ఉంది? సార్, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం సార్. దీని అంతటికి కారణం ఫస్ట్ తప్పు. చిన్నప్పుడు గోంగూర ఆకుకూర మట్టకి వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎట్టో గమ్ముగా వదిలేశారు దొంగతనం చేస్తున్నప్పుడు. బీజేపీ గవర్నమెంట్ వదిలేసింది సార్ వాళ్ళని. బీజేపీ గవర్నమెంట్ వదిలేసింది. హైకోర్టు, కోర్టుకు పోతారు. వాళ్ళకి అసలు లెక్కలేదు, భయం లేదు సార్ కోర్టు అంటే కూడా. వాళ్ళ జడ్జి వస్తే, సుప్రీంకోర్టు జడ్జి వస్తే ఈయన తిరుపతికి పోతాడు. ఈయన పనులను వదిలేసుకొని చంద్రబాబు నాయుడు.
ఆయన ఎక్కడుంటారు పోతారు సార్ చంద్రబాబు నాయుడు, ఆయనతో మాట్లాడుకుంటాడు. జడ్జీలు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఇదే పని సార్ అతనికి. ఓకే ఓకే రైట్ చూస్తున్నారు కదా. రైట్ ఓకే ధన్యవాదాలు. భానుప్రకాష్ గారు చెప్పండి, ఏమిటి మోడీ గారే చేయించాడంట ఇదంతా వెనకాలండి అని చెప్తున్నారు చంద్రబాబు గారు. మా వాళ్ళని మేము వేసుకుంటే మీకేంటి నష్టం, మా ఇష్టం అంటున్నారు చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు గారికి ఓటం భయం పట్టుకునింది. తను ఓడిపోతానని చెప్పి ఇప్పుడు ఎవరున్నారు ఇంటెలిజెన్స్ చీఫ్ వారికి సమాచారం ఇచ్చారు, మీరు ఎట్టి పరిస్థితులు నెగ్గలేరని. దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈరోజు సిబిసి వస్తే వాళ్ళకి భయము, ఈడీ వస్తే భయము, ఇన్కమ్ ట్యాక్స్ వస్తే భయము, సిబిఐ అంటే భయము, ఎలక్షన్ కమిషన్ అంటే భయం. మీరు నిప్పైతే నేను ఒకటే అడుగుతున్నా సాక్షి టీవీ ద్వారా, మీరేమి తప్పు చేయకపోతే ఎవరిస్తే మీకు ఏమిటండి, ఎందుకు భయపడతారు చెప్పండి. మీకు ఈరోజు ఓటం భయంగా పట్టుకునేది కాబట్టి మీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మాట్లాడితే నేను ఈ మధ్య అన్ని వారి సభలు అబ్జర్వ్ చేస్తున్నా, బహిరంగ సభలో మాట్లాడే తీరు. మామూలుగా రాజకీయ ప్రసంగాలు ఎలా ఉంటాయంటే ఎన్నికల సమయంలో మీరు ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు, రాబో 5 సంవత్సరాలు ఏం చేయబోతున్నారు చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మొదలెట్టడం కోడి అంటాడు, కత్తి అంటాడు, మోడీ అంటాడు, బీజేపీ అంటాడు, కక్ష సాధింపు అంటాడు, మమ్మల్ని కాపాడండి ప్రజల రక్షణలో నిలబడి అంటాడు. ఏందండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించారు కాబట్టి ఈ ప్రభుత్వంకి ఇదే చివరి ఎన్నికలు. వారు ఎట్టి పరిస్థితుల్లో గట్టెక్కే ప్రసక్తే లేదు. మాట్లాడితే మోడీ గారు అంటారండి, ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఎక్కడైనా ఈ కాంట్రవర్సీ వచ్చిందా? ఈ రాష్ట్రంలో వచ్చినంత కాంట్రవర్సీ మిగతా రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ అక్కడెక్కడా లేదు ఇష్యూ. కేవలం ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంటెలిజెన్స్ వచ్చి పరిధిలోకి ఎలక్షన్ కమిషన్ పరిధిలో రా అంటారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు మేము ఉన్నాం తిరుపతిలో, మా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ ఏం మాట్లాడుతున్నాం, ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నాం, మొత్తం ఇంటెలిజెన్స్ ద్వారా మీకు సమాచారం అందట్లేదు చెప్పండి. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తుల గురించి ఎక్కడ మూవ్ అవుతున్నారు, ఏం చేస్తున్నారు, మొత్తం మీకు తెలుస్తుందా లేదా చెప్పండి. అంటే సంబంధం లేదని ఎలా చెప్తారు? 2009లో ఎస్ఎస్పి యాదవ్ గారిని ఎందుకు మార్చారు, మహంతి గారిని ఎందుకు, అప్పుడు మీరే కదా ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, అప్పుడు మాత్రం మీరు సమర్థిస్తారు. మీరు చేస్తే ఒప్పు, పక్కన వాళ్ళు చేస్తే తప్పు. ఇది మంచి పద్ధతి కాదు. నేను ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి, మీరు 24 గంటలు మోడీ గారిని భారతీయ జనతా పార్టీని విమర్శించే పనిలో పెట్టుకున్నారు. నేను కేంద్రంలో చక్రం తిప్పుతాను, మోడీ గారిని అడ్డుకుంటానంటున్నారు. మీరు కేంద్రంలో చక్రం కాదు కదా, బొంగరం కూడా తిప్పలేరు. మే 23 ప్రజలు మీకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఇవే చివరి ఎన్నికలు. రైట్. కృష్ణమూర్తి గారు విజయవాడ, చెప్పండి, ఏబి వెంకటేశ్వరరావు పట్ల ఎందుకంత అనుబంధం, ఆసక్తి చంద్రబాబు గారికి? అట్లాగే ఏబి వెంకటేశ్వరరావు కూడా ఇదేంది అప్రతిష్ట చిచ్చి ఇంత చండాలంగా నాకు బదనాం అవుతున్నామని ఆయన ఎందుకు అనుకోవట్లేదు? వీళ్ళిద్దరి మధ్య ఎందుకు జీవో ఇచ్చి మళ్ళీ మా వెంకటేశ్వరరావుని మేము ఉంచుకుంటామని అంటుంటే ఆమాజీ కృష్ణమోహన్ గారేమో మీరంతా ఒకే సామాజిక వర్గం ఆయన విడితెడుతున్నాడు, మీరేమంటారు? నమస్తే కేఎస్ఆర్ గారు, నేను ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ని. కొన్ని ఇష్యూస్ మీకు వెరీ క్లియర్ గా నేను మాట్లాడదలుచుకున్నాను. అభ్యంతరకరమైన పదాలు వాడకుండా చెప్పండి. పదాలు అటువంటి పదాలు వాడే సంస్కృతి కానీ నా బాధ్యతగా చెప్పాను, దయచేసి మీరు అట్లా చేస్తారని కాదు. లేదు సార్, ఇప్పుడు ఒక సింపుల్ థింగ్ సార్, ఏడీజీ వేరే ఆఫీసర్ అయితే ఈయనకి ప్రాబ్లం ఏంది? ఫస్ట్ థింగ్ అంటే చేతగానల్లా ఏబి వెంకటేశ్వరరావు ఒక్కడే చేతనాడా అనేది. ఇంకోటి సార్, ఈ ఐపీఎస్ ఐఏఎస్ ఈ సివిల్ సర్వీసెస్ అన్ని ఫెడరల్ సిస్టమ్ ని కాపాడడానికి ఉన్నాయి. అవును, కింద లోవర్ క్యాడర్ లో ఉన్న హోమ్ గార్డ్స్, ఎస్ఐలు, ఇన్స్పెక్టర్లు వీళ్ళు చాలా క్రెడెన్షియల్ గా పనిచేస్తున్నారు. వీళ్ళందరినీ ఇంత తొత్తులుగా పనిచేస్తున్నారు. ఒకటి, ఈయన ఇటువంటి అరాచకాలు చేయడానికి ఇప్పుడు ఆ సామాజిక వర్గాన్ని యూజ్ చేసుకుంటాడు. ఎట్లంటే ఎన్టీఆర్ గారి ఎపిసోడ్, వైస్రాయ్ ఎపిసోడ్ అప్పుడు కూడా అప్పారావు గారు, సిఆర్ నాయుడు గారు, రఘురామ్ గారు, దే ఆర్ ఆల్ బిలాంగ్ టు వన్ కమ్యూనిటీ. ఇటువంటి నీచమైన పనులు చేయడానికి వాళ్ళని తప్పితే వాళ్ళని నమ్మడు. ఒకటి, ఏపీ వెంకటేశ్వరరావు గారికి ఇంటెలిజెన్స్ కి ఎలక్షన్ క్యాంపెయిన్ కి ఏంది సంబంధం అని కోర్టులో ఫైల్ చేశారు. నేను అది చూశాను. ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేయడం లేదండి, తెలుగుదేశం కార్యకర్తగా పనిచేస్తున్నాడు. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది వేగ్ ఇన్ఫర్మేషన్ కాదు, ఆయన గుండె మీద చేసుకొని చెప్పమనండి. ఎక్కడెక్కడైతే వాళ్ళు ఓడిపోతారని అనుకున్నారో వాళ్ళందరికీ అసంతృప్తులు ఉంటారు ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి. వాళ్ళకందరికీ నా మీడియేషన్ చేస్తున్నారు. మొన్న జరిగిన ఎలక్షన్ నంద్యాల ఎలక్షన్స్ లో డిప్లాయ్మెంట్ స్కీమ్ చేయమనండి. ఎక్కడెక్కడ ఉండే ఆ సామాజిక వర్గాలను తెచ్చి ఇంపార్టెంట్ పోస్టింగ్ తెచ్చి అదే వేరే సామాజిక వర్గాలన్నీ అన్ఇంపార్టెంట్ పోస్ట్ చేశారు. వాళ్ళ డిప్లాయ్మెంట్ స్టార్ట్ చేయమనండి. పోలీసుల్లో మిగతా కులాల వాళ్ళ కోపం రావట్లేదా కృష్ణమూర్తి గారు? పోలీసుల్లో మిగతా కులాల వాళ్ళ కోపం రావట్లేదా? ఏంది ఇట్లా చేస్తున్నారు, ఇంత అరాచకంగా ఉందనే ఫీలింగ్ రావట్లేదా? ఏదో డిస్టర్బెన్స్ వస్తానండి. పద్మ గారు,
మీ వ్యాఖ్య ఏమిటి చెప్పండి, ఎట్లా దీన్ని చూస్తారు, ఈ పరిస్థితి ఏంటి? మీరంతా మోడీ కేసీఆర్తో కలిసి చేస్తున్నారంట కదా మీరు. ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ని ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు నెడుతున్నారనేటటువంటిది ఏమన్నా బాధ్యతగా ఆలోచిస్తున్నారా లేదనేటటువంటిది అర్థం కావట్లేదు. ఇవాళ వాళ్ళ ఎన్నికకు సంబంధించి ఎన్నికల అక్రమాలకి అడ్డుపడుతున్నారు. ఏదో చాలా సాఫీగా రకరకాలుగా ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకుని, ఇంటెలిజెన్స్ చీఫ్ను ఉపయోగించుకుని, ఇంకా అనేక రకాలుగా దాని కింద ఒక స్థాయిలో ఓ 30 దాకా ఒక పోలీస్ బాసులను పెట్టుకుని ఎన్నికల్లో ఇష్టం వచ్చినట్టు అక్రమాలు సాగించవచ్చు అని వాళ్ళు ఒక సెటప్ను పెట్టుకుంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుపడింది, సిఈసికి కంప్లైంట్ చేసింది. సిఈసి కూడా తనకున్నటువంటి పరిధిలో ఇన్వెస్టిగేషన్ చేసుకుని సోర్సెస్ను సంపాదించుకుని ఇది జరుగుతున్నాయనేటటువంటిది నమ్మి సిఈసి ఫుల్ బెంచ్ అనేటటువంటిది వాళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసుకుని కొన్ని చర్యలు తీసుకున్నారు. కొంచెం ఎలక్షన్ వరకు వాళ్ళని విధుల నుంచి తప్పిస్తే కాంట్రవర్షియల్ ఇష్యూస్ అనేకం ఉన్నాయి కనుక అనేటటువంటి చేస్తే దాని మీద ఇంత రచ్చ చేసి మొత్తం కూడా పై స్థాయి నుంచి కింద దాకా ఇవాళ మాట్లాడడం కానీ, నిన్నంతా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయడం కానీ, అసలు కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయడం కానీ, ఇది అసలు ప్రభుత్వమేనా లేకపోతే ఇది ఏంటనేది అర్థం కావట్లేదు. ఇంటెలిజెన్స్ చీఫ్ తరపున ఇవాళ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం యావత్తు కూడా సన్నద్ధమైపోయి కోర్టులో పోరాటం, సిఈసి ముందు పోరాటం, వీధుల్లో పోరాటం, మీడియా ముందు పోరాటం, ఏం జరుగుతుంది అనేటటువంటిది వాళ్ళు అర్థం కావట్లేదు. ఒకటి అవినీతి ఆంధ్రప్రదేశ్గా మార్చారు, మోసాల పాలన చేశారు, అబద్ధాల పాలన చేశారు, ప్రజలకు సంబంధించినంత వరకు అది. కానీ పరిపాలన విషయంలో ప్రతి వ్యవస్థని కూడా భ్రష్టు పట్టించడం, ప్రతి వ్యవస్థని తనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ వ్యవస్థ అయినా సరే అది నా రాష్ట్రంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు, దాని ముందు నేను పోరాటానికి బయలుదేరుతున్నాను అనేటటువంటి పద్ధతి తీసుకున్నాడు. ఇవాళ ఇదే సిఈసి గురించి ఇందాక మీరు కోట్ చేశారు. 2009 ఎన్నికల్లో అప్పుడు డీజీపీని మార్చమని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు ఎంత గంభీరమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారంటే ఒక వీడియో ఒక 2 నిమిషాలు నేను ప్లే చేయొచ్చంటే చేస్తాను. అంటే ఎన్నికల కమిషన్ మీద ఎంత అభిమానంతో, ఎంత బాధ్యత కలిగినటువంటి కమిషన్ అనేటటువంటిది ఆయన ఆ రోజు మాట్లాడాడనేది. రాజకీయ పార్టీలకు అతీతంగా ఎన్నికల నియమావళి ప్రకారం పనిచేయాల్సిన వ్యక్తి నియమావళి ఉల్లంఘించేవని ప్రవర్తిస్తున్నారు. ఆ విషయాలు కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకెళ్లాం. ఇంకో పక్కన మీరు చూస్తే డీజీపీ, ఈ డీజీపీ ప్రమోషన్ ఇవ్వడమే అవుట్ ఆఫ్ ది వే ఇచ్చారు. ఈయన కంటే ముందు 2 ఆఫీసర్లు ఉంటే వాళ్ళిద్దరిని సూపర్ సీడ్ చేసి, మంచి ఆఫీసర్లు ఉంటే వాళ్ళు సూపర్ సీడ్ చేసి ఈయనకి డీజీపీగా ఇచ్చారు. ఈయనకి డీజీపీగా ఇచ్చినప్పటి నుంచి ఈయన కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని సహకరించే పరిస్థితి వచ్చింది, సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు డీజీపీ గాని, చీఫ్ సెక్రటరీ గాని, కలెక్టర్స్ గాని, ఎస్పీలు గాని, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం కిందన పనిచేస్తారు తప్ప వీళ్ళు ముఖ్యమంత్రి కిందన పనిచేయరు. ఆ విషయం పూర్తిగా మర్చిపోతున్నారు. డెమోక్రసీలో ఈ రోజు ఒక పద్ధతి ప్రకారం ఎన్నికలు జరగాలని, ఇంపార్షియల్ ఎన్నికలు జరగాలని, అందుకనే ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఎన్నికలు వస్తానే ఎవరైనా సరే మంత్రులు గాని, చీఫ్ మినిస్టర్ గాని, ఎవరైనా అధికార పార్టీలో గాని అందరూ కూడా సమానం. ఎన్నికల కమిషన్ యొక్క బాధ్యతని ఇంతగా పొగిడినటువంటి 2009లో అందరూ వినేటట్టుగా వేద్దాం. మంచి పాయింట్ తీసుకొచ్చారు పద్మ గారు. ఇది ఖచ్చితంగా ఆయనకి వినిపించాలా? చంద్రబాబు గారి ముందు ఎదురు పెట్టి మరి ఏంటి ఈ రోజున ఎన్నికల కమిషన్ అనేటటువంటి ఒక దుర్మార్గమైంది. ఇప్పుడు ఎంతో కొంత తనకున్నటువంటి పరిధిలో ఎన్నికల్ని సజావుగా సక్రమంగా నడిపించడానికి కొన్ని చర్యలు తీసుకుంటుంది ఎన్నికల. డబ్బు ఏదో పట్టుకున్నారని చెప్పి వదిలేశారని మీరు అంటున్నారంట, పట్టుకోలేదని వాళ్ళు ప్రచారం. ఇప్పుడు సిఈసి ఖచ్చితంగా తనకు ఉన్నటువంటి సోర్స్ ద్వారా యాక్షన్ తీసుకుంది. మీరు ఆధారాలు చూపించాము. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు, కింద పోలీసులు కంప్లైంట్ చేశారు వాళ్ళ ముందు. ఇదేమి ఆషామాషిగా జరిగినటువంటిది కాదు, ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు కింద పోలీసులు పట్టుకున్నారు 5 కోట్ల రూపాయలతో వెళ్తున్నటువంటిది. అయితే పాపం అదేంటండి, మీరు కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వేసుకుంటే, వాళ్ళు డబ్బులు సప్లై చేసుకుంటే ఆ మాత్రం ఎలా చేయకపోతే అదే కదా ఎస్పీ అన్నది. అందుకనే జాగ్రత్తగా ఉన్నటువంటి ఆ ఎస్పీ ఎవరంటే శ్రీకాకుళం వైజాగ్ లో ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీకి వెళ్తుంటే రన్వే మీద అరెస్ట్ చేశాడే. ఆ తర్వాత ఆయనకు ప్రమోషన్ మీద మళ్ళీ ఇవాళ శ్రీకాకుళం. చంద్రబాబు గారు గతంలో ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి, అట్లాగే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఎన్నికల సంఘాన్ని ఎలా పొగిడింది, పోలీసు వ్యవస్థ అంతా కూడా ఎలా ఎన్నికల సంఘం పరిధిలోకి వచ్చేది, వారి మాటలోనే విందాం. అంటే ఇవన్నీ కూడా ఒక చీఫ్ సెక్రటరీగా ఉండే వ్యక్తి రాజకీయ పార్టీలకు అతీతంగా ఎన్నికల నియమావళి ప్రకారం పనిచేయాల్సిన వ్యక్తి నియమావళి ఉల్లంఘించేవని ప్రవర్తిస్తున్నారు. ఆ విషయాలు కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకెళ్లాం. ఇంకో పక్కన మీరు చూస్తే డీజీపీ,
ఈ డీజీపీ ప్రమోషన్ ఇవ్వడమే అవుట్ ఆఫ్ ది వే ఇచ్చారు. ఈయన కంటే ముందు ఇద్దరు ఆఫీసర్లు ఉంటే వాళ్ళిద్దరిని సూపర్ సీడ్ చేసి, మంచి ఆఫీసర్లు ఉంటే వాళ్ళని సూపర్ సీడ్ చేసి ఈయనకి డీజీపీగా ఇచ్చారు. ఈయనకి డీజీపీగా ఇచ్చినప్పటి నుంచి ఈయన కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని సహకరించే పరిస్థితి వచ్చింది, సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు డీజీపీ గాని, చీఫ్ సెక్రటరీ గాని, కలెక్టర్స్ గాని, ఎస్పీలు గాని, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం కిందన పనిచేస్తారు తప్ప వీళ్ళు ముఖ్యమంత్రి కిందన పనిచేయరు. ఆ విషయం పూర్తిగా మర్చిపోతున్నారు. మనం డెమోక్రసీలో ఉన్నాం. డెమోక్రసీలో ఈరోజు ఒక పద్ధతి ప్రకారం ఎన్నికలు జరగాలని, ఇంపార్షియల్ ఎన్నికలు జరగాలని, అందుకనే ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఎన్నికలు వస్తానే ఎవరైనా సరే మంత్రులు కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, ఎవరైనా అధికార పార్టీలు ఉండడం కానీ అందరూ కూడా సమానం. ఎక్కడ గెస్ట్ హౌస్ ఇవ్వాలన్నా, పబ్లిక్ మీటింగ్ పెట్టాలన్నా, మీటింగ్లు అడ్రస్ చేయాలన్నా ప్రైవేట్ హాస్టల్ని గవర్నమెంట్ హాస్టల్ని ఉపయోగించుకోవడానికి వీల్లేదు. కడకు అకామిడేషన్ కూడా అందరికీ సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. ఏ రాజకీయ పార్టీ కూడా వివక్ష మొత్తం మీద తాను అధికారం లేకపోతే ఎన్నికల సంఘం ఖచ్చితంగా స్పష్టంగా పనిచేయాలంటున్నారు. తాను అధికారంలోకి వస్తే మాత్రం తన ఇష్టం వచ్చినట్టు చేయాలంటున్నారు. పద్మ గారు మంచి వీడియోని గుర్తు చేసి మరీ వేయించారు. చెప్పండి ఎట్లా ఇప్పుడు దీన్ని ఎట్లా ఏం జరగబోతుంది అంటారు? ఇప్పుడు ఒకటి ఎన్నికల కమిషన్ మీద ఒక డి అనేటటువంటి, అంటే తన అక్రమాలు బయటపడతాయి అనేటటువంటిది, ఒక ప్రజా పాలన మీద నేను మంచి పరిపాలన చేశాను, ఈసారి గెలుస్తాను అనేటటువంటి నమ్మకం లేదు. ఖచ్చితంగా ఓటమి భయం అనేటటువంటి కనపడుతుంది. దానివల్ల ఈ రోజున అక్రమాలతో గెలవాలనుకోవడం వల్ల ఇవాళ వచ్చినటువంటి సమస్య. లేకపోతే ఇవాళ సిఈసితో డి ఏంటండి? ఒక రాష్ట్రం, ఒక కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక 10-15 రోజులు ఎన్నికల డ్యూటీలో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ మీద, ఒక సంస్థ మీద, ఒక వ్యవస్థ మీద పోరాటం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇది నిజమైనటువంటి పోరాటమైనా? ఇదేనా ఇప్పుడు మనం విన్నాం కదా, సిఈసి ఎన్నికల సంఘం అంటే ఎట్లాంటి బాధ్యతలు నిర్వర్తిస్తుందో సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇచ్చాడు. మరి 2009 బ్రహ్మాండం అన్నాడు కదా, అదే బ్రహ్మాండం చెయ్యాలన్నాడు. అసలు ముఖ్యమంత్రికి సైమ సంబంధం లేదు, మొత్తం కూడా కేంద్ర ఎన్నికల పరిధిలోకి వస్తుందని ఆయనే చెప్పాడు. మరి ఇవాళ వచ్చేటప్పటికి అంతా అన్నాడు. ఇంటెలిజెన్స్ చీఫ్ కి సంబంధం లేదంటే అసలు మొత్తం ఇంటెలిజెన్స్ చీఫ్ తో ముడిపడి ఉంది. పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థతో ముడిపడి ఉన్నది. దాన్ని విడిపోయి ఎక్కడ ఉంటుంది? తలా మొండం విడివిడిగా ఉన్నట్టే ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఇంటెలిజెన్స్ రెండింటికి ఇంటర్ కనెక్షన్ ఉన్నది. కనుక ఇంటెలిజెన్స్ సందేహం అండి పద్మ గారు, ఇప్పుడు ఇటడి మనం రోజు ఏదో వేస్తున్నాం, పాత ఇట్లా అన్నావు సార్ అని ఎవరు అడగట్లేదేంటి చంద్రబాబు సార్? మనం అప్పుడు ఇట్లా అన్నాం కదా, ప్రత్యేక హోదా మీద లేఖ చూపిస్తున్నాడు గోయల్ గారు, దాని మీద ఏంటి సార్ మీరేం చెప్పరేంటని ఎవరు అడగరేంటి? నాకు ఈ గత కొన్ని సంవత్సరాలకి ఈ ప్రశ్నకి నాకు సమాధానం ఏం చేస్తారు? బాలకృష్ణ లాగా కొడతారేమోనని భయం. నేను ఆల్రెడీ ఒక రిపోర్టర్ ని, మోదో టీవీ రిపోర్టర్ ని తిట్టడం, బాంబులు వేసి పెంచుతాను, నాకు నరుకుతాను అనేటటువంటి పద్ధతిలో మాట్లాడాడు రిపోర్టర్. చంద్రబాబు నాయుడు గారు మాత్రం తక్కువ మాట్లాడుతున్నారా? నరుకుతాను అనలేదు, కానీ జర్నలిస్టులు ఎవరన్నా ఒక ప్రశ్న వేస్తే వాళ్ళని ఎంత ఫైర్ గుడ్లు రమ్మటము, నువ్వు ఎవరో తెలుసు అంటావు, నీ సంగతి తెలుస్తానంటాం, ఇవన్నీ వింటున్నాం కదా. కనుక మీడియా వాళ్ళు అక్కడ కూడా భయపడుతున్నారో లేకపోతే లొంగిపోతున్నారో ఏదో కారణం చేత అడగడం లేదు. కానీ ఇవాళ అడగాల్సినటువంటి ధర్మం అయితే ఉంది. ఎన్నికల కమిషన్ అనేటటువంటి దాన్ని ప్రజలకు ఒక గౌరవం ఉంది. ఎన్నికల కమిషన్ మీద ప్రజా తీర్పు సందర్భంలో అది కీలకమైనటువంటి పాత్ర వహించేది. దాన్ని తీసుకొచ్చి ఈ రోజున మొత్తం రాజకీయ క్రీడగా మార్చేటటువంటి పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఇద్దరు ఎస్పీలకు సంబంధించినటువంటి దాని మీద కూడా మేము చాలా క్లారిటీగా చెప్పాం. శ్రీకాకుళంది చాలా సోర్స్ వాళ్ళు తీసుకున్న తర్వాతనే, మేమిచ్చిన కంప్లైంట్ మీద కూడా ఆధారపడి కాదు, వాళ్ళు సోర్స్ తీసుకున్నటువంటి యాక్షన్ అది. అదే విధంగా కడప ఎస్పీకి సంబంధించింది కూడా ఒకటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించింది. కరెక్ట్ గా 40 రోజుల ముందు ఆయన పోస్టింగ్ రావటం, ఇదే పోస్టింగ్ అంతకుముందు విశాఖలో ఉండటం, ఆ విశాఖలో ఈయన ఎస్పీగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరగడం, దీనితో పాటుగా ఆయన పైన కేసులు ఉన్నాయనేటటువంటి ఈ రోజు సాక్షి పేపర్లో చదివిన తర్వాత నాకు కూడా తెలిసినటువంటి విషయం. అంటే ఆయన ఇంతకు ముందు ఎస్పీగా ఉన్నప్పుడు ఎర్రచందనం దానికి సంబంధించినటువంటిది ఒక హెడ్ కానిస్టేబుల్ కి సంబంధించింది ఏదో డ్యూటీ వేశాడు. అతను ఎంక్వైరీకి వెళితే ఆ ఎర్రచందనం దొంగ ఇతను కొల్యూడైపోయాడని ఇతని మీద కేసు పెట్టారు హెడ్ కానిస్టేబుల్ మీద. కానీ అతను మొత్తం కూడా ఆ టాస్క్ ఫోర్స్ ఏం జరుగుతోంది టాస్క్ ఫోర్స్ ఎంక్వైరీలో అనేటటువంటి లొసుగులు కనిపెట్టి ప్రైవేట్ కంప్లైంట్ వేశాడు హెడ్ కానిస్టేబుల్. దాని కోర్టు తీసుకోకపోతే మానవ హక్కుల కమిషన్ కి వెళ్ళాడు. 2 కేసులు ఆయన మీద పెండింగ్ లో ఉన్నాయి రాహుల్ దేవశర్మ మీద. అందువల్ల ఒక పోలీస్ అధికారి మీద కేసులు పెండింగ్ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నుంచి తప్పిస్తుంది. మళ్ళీ ఈయన ఎన్నికల కమిషన్ కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. ఆల్రెడీ నా కేసులు 2 పెండింగ్ లో ఉన్నాయి,
అతను ఎంత వేధిస్తే అతను అంత ఎంటబడుతున్నాడో మరి మనకు తెలియదు. కనుక ఇవాళ ఆ రకంగా అతని మీద యాక్షన్ తీసుకుంటే దాన్ని కూడా ఈ రోజున గాలికి మాట్లాడేటటువంటి పరిస్థితి ఇవాళ తెలుగుదేశం పార్టీ తయారైపోయింది. కనక మేడల వాడు, సీఎం రమేష్ గారు, వీళ్ళు అన్ని లా తెలుసు, సుప్రీంకోర్టు లాయర్లు, మరి వీళ్ళు పోయి ఇవాళ ఎన్నికల కమిషన్ ముందు ఏం మాట్లాడుతున్నారు ఈ విషయాలన్నీ కూడా. రైట్. శ్రీధర్ గారు గుంటూరు నుంచి. శ్రీధర్ గారు నమస్కారం, మాట్లాడండి. ఏంటండి పాపం ఏపీ వెంకటేశ్వరరావు ఆయన పెట్టుకుంటే ఏం జనానికి ఏం మీకు వచ్చిన నష్టం ఏంటి అంటున్నాడు ఆయన చంద్రబాబు గారు. ఈ ఎలక్షన్ ప్రాసెస్ మీరు గమనిస్తే ఇనీషియల్ గా చంద్రబాబు నాయుడు గారు మేము కొట్టబోతున్నాం అని చెప్పారు. తర్వాత ఫస్ట్ ఫేజ్ లో మనకి ఎలక్షన్ వచ్చింది, చాలా బాగుంది, మనం ఎండలు రాకముందే ఎలక్షన్ చేసుకుంటున్నాం అన్నారు. 24 గంటలు గడవక ముందే మోడీ కుట్ర చేసి ఎన్నికల కమిషన్ తో నన్ను దెబ్బకొట్టాడని చూశారు. మొదటేమో బాగుందన్నాడా, వెంటనే కొన్ని రోజులకి ఈ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యి ఈ ప్రాసెస్ లో అంతా ఉండగా ఏం చెప్తా ఉన్నారు, నా మీద జగన్ కుట్ర పన్నాడు, కేసీఆర్ వాళ్ళు బెదిరించారు అని చెప్పి అన్నారు. మన బంగారం మంచిదని కౌన్సిలర్ కూడా దగ్గరికి ఎందుకు పోతాం? అసలు నువ్వు మంచోడు అయితే దీన్ని పార్టీ వాళ్ళు వదిలిపెట్టి ఎందుకు పోతున్నారు? అక్కడ నుంచి నా పథకాలు గెలిపించిపోతున్నాయి అన్నారు. ఈ పథకాలకు దిక్కు దివానం లేకుండా జగన్ గారు ఏం పథకాలు ప్రకటిస్తున్నారో అవన్నీ పెట్టుకుంటూ వచ్చారు. యాడ్స్ చూస్తే ప్రజలు కొట్టే స్థాయికి వచ్చినాయండి. అరే బాబు, గ్రాఫిక్స్ అంటే వాడు ఎవడో వచ్చి కొడుతున్నారు. ఇంకొక యాడ్ లో అది ఎద్దులు తీసుకొచ్చి పాలు పిలుస్తున్నారు. ప్రతి యాడ్ నెగిటివ్ అయిపోయింది. ప్రజల్లో చెప్పుకోవడానికి ఏం లేదు. ఇక ప్రచార సభల్లో కాదు ఇష్యూ అది కాదు కదా, ఇప్పుడు ఏపీ వెంకటేశ్వర ఇష్యూ కదా. వివేకానంద రెడ్డి గారు హత్య చేస్తున్నప్పుడు ఆయన ఒక గౌరవ చరిత మీటింగ్ పాండ్యంలో ఒక మీటింగ్ లో మాట్లాడుతా, ఈ శివానంద రెడ్డి గారు ఐపీఎస్ ఆఫీసర్ ఇలాంటి కేసుని కనుక ఈయన తప్పు చెప్తే 24 గంటల్లో డేట్ చేస్తా అన్నాడు. గవర్నమెంట్ లో ఉన్నది ఎవరండి? చంద్రబాబు నాయుడు. గవర్నమెంట్ అధికారులు ఎవరు? చంద్రబాబు నాయుడు అధికారులు. ఇట్లాంటి అధికారులు ఉన్నప్పుడు కనీసం వాళ్ళు అంటే ఈ వ్యవస్థలో ఇంకెవరు లేరా? ఇంత దారుణంగా పడిపోయిన వ్యవస్థ. ఇక అక్కడి నుంచి వచ్చేటప్పటికి జగన్ కేసీఆర్ కలిశారన్నారు, అది ప్రజలు తీసుకోలేదు, దాన్ని పక్కన అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆంధ్రుల ఆత్మగౌరవం అంటే రెచ్చగొట్టాలని ఇచ్చారు, అది పడిపోయింది. నేషనల్ మన జమ్మూ కాశ్మీర్ నుంచి ఫారూక్ గారిని తీసుకొచ్చి 1500 కోట్ల రూపాయలు అన్నారు. 300 మంది రాలేదు కడపలో. అసలు ఒక 1500 కోట్ల రూపాయలు జగన్ ఇచ్చాడని చెప్పి చెప్తున్నారు, 1000 కోట్లు మళ్ళీ కేసీఆర్ ఇస్తాడని చెప్తున్నారు. రైట్, ఓకే, ధన్యవాదాలు. అనిల్ గారు షాద్ నగర్ నుంచి. అనిల్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? చంద్రబాబు గారు ఏపీ వెంకటేశ్వరరావు ఉండాలంటే ఇంకెవ్వరున్నా ఒప్పుకోడంటారా? మీరు ఒప్పుకుంటారా? ఎవరున్నా ఏమని ఏం లేదు సార్. ఆయన చేతిలో ఉండే ఆఫీసర్లు, ఆయనకు అనుకూలంగా ఉండే ఆఫీసర్లే కావాలి అతనికి. ఓకే, జనం ఏటన్నా పోని, ప్రజాస్వామ్యం ఏటన్నా పోని, అది ఏదేటన్నా పోని, ఓకే, వాళ్ళ ఇంటి చుట్టూ కాపలా ఉండేటోళ్ళు, చంద్రబాబు చుట్టూ కాపలా ఉండేటోళ్ళు, మోడీగా ఎగనిస్ట్ గా మాట్లాడేటోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పార్టీలో చేర్చుకుంటాడు కూడా. రైట్, ఓకే, రైట్. వాసుదేవ్ రెడ్డి గారు చెప్పండి. నేను కేసీఆర్ ప్రమేయం కూడా ఉందంటాడు ఆయన చంద్రబాబు గారు దీంట్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎట్లన్నా చేసి ఈ ఎన్నికల్లో గెలవాలి, అది ఎట్లన్నా ఇక మొత్తం దమ్మిని బమ్మిని చేసి అంటే దానికి అనుగుణంగానే అయ్యాలా. కేసీఆర్ గారు అసలు ఎప్పుడు ఏ రోజు కూడా తన గురించి మాట్లాడలేదు. ఇలా ఫెడరల్ ఫ్రంట్లో భాగంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను అక్కడ ఉన్న రాజకీయ నాయకులను కలుస్తున్న సందర్భంలో ఏపీలో కూడా జగన్కి సంబంధించి ఏపీలో పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కాబట్టి రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ప్రాంతీయ పార్టీల కేంద్రంలో ఉండాలంటే ఇష్యూ అది కాదు. ఇప్పుడు ఏపీ, ఇప్పుడు తెలంగాణలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అసలు ఎవరండి? ఏపీ తెలంగాణలో దానికి సంబంధించి చెప్పబోతున్నా నేను. అంటే దీనిలో భాగంగా కలిస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తే ఇలా జగన్ కోటేస్తే కేసీఆర్ కోటేసినట్టు అంటే ఆయన ద్వంద్వనీతి ఏంది అంటే ఎప్పుడు కూడా ఒక మాట మీద ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఉన్న వాళ్ళని ఏదో బెదిరిస్తున్నామని, లేకపోతే మా టీడీపీ వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తున్నారని, జగన్ చెప్పిన వాళ్ళకి ఇక్కడ వాళ్ళని బెదిరించి జగన్ పార్టీలకు పంపిస్తామని, అంటే ఇట్లాంటివన్నీ కూడా అక్కడ ప్రజలను రెచ్చగొట్టి, ఆంధ్ర ప్రజలను రెచ్చగొట్టి మళ్ళీ రాజకీయంగా పబ్బం కలుపుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తారు తప్పితే వాస్తవంగా ఈ 5 సంవత్సరాలలో ఆంధ్ర ప్రజలకు చేసింది ఏంది, అమరావతి ఎక్కడి దాకా వచ్చింది, మరి ఏం కడుతుంది, ఎంత డెవలప్మెంట్ జరిగింది, ఆ విషయాల జోలికి పోతలేడు ఎప్పుడు కూడా. ఇంకా వేరే అంశాలు ఇప్పుడు ఏపీ వెంకటేశ్వరరావుకు సంబంధించి కనుక మాట్లాడుకుంటే అసలు ఏ రాష్ట్రంలో ఇట్లాంటి జరిగిందని ఇంతవరకు ఎప్పుడన్నా ఎప్పుడు జరగలేదు. ఒక ఎన్నికల ఎన్నికల కమిషను
వాళ్ళని తప్పిస్తే దాని మీద హైకోర్టు పోవడం అంటే ఇది చాలా విచిత్రంగా ఉన్నది. ఇది వాస్తవంగా చెప్పాలంటే ముందేమో తీసేసామన్నారు, మళ్ళీ తర్వాత తీసేసామని వాళ్ళే చెప్పారు. మళ్ళీ హైకోర్టు పోయి మళ్ళీ వాళ్ళని ఉంచడానికి మళ్ళీ ఒక ప్రయత్నం జరుగుతుంది. అంటే మీరు ఇప్పుడు ఎన్నికల కమిషన్ కాదు, ఇప్పుడు ఏదో బీజేపీకి తొత్తుగా వివరిస్తుందని ఎన్నికల కమిషన్ చంద్రబాబు గారు అంటారు. ఇలా మీరు బీజేపీకి తొత్తుగా వివరించారు, మీరు అధికారులకు తొత్తుగా, మీ దగ్గర అధికారులు మీకు తొత్తుగా వ్యవహరిస్తున్నారు అనేది స్పష్టంగా తేలిపోయింది. ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీ ఎవరు, ఆయన ఎక్కడ కాంట్రవర్సీ లేదు, అసలు ఏం దానికి సంబంధం లేదు. ఇప్పుడు అట్లాంటే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ టైంలో ఇక్కడ మహబూబ్నగర్ ఎస్పీని తొలగించారు వికారాబాద్. తర్వాత కలెక్టర్ ను కూడా అక్కడి నుంచి ఎన్నికల తర్వాత అంటే మార్చడం జరిగింది. దాని మీద ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఎప్పుడు కూడా స్పందించలేదు. అది సెంట్రల్ ఎలక్షన్ సంబంధించిన పర్యవేక్షణలో ఈ ఎన్నికలన్నీ కూడా పర్యవేక్షణ జరుగుతుంది. అట్లాంటప్పుడు మనం దాంట్లో ఎంట్రీ కాకపోవడమే బాగుంటుంది. ఇలా వారే ఇప్పటిదాకా 2009లో జరిగిన సంబంధంలో వారే ఇప్పుడు మీరు చూపించారు సాక్షి టీవీలో వారి వాయిస్. అంటే మీరు ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా, అధికార పక్షంలో ఉంటే మరోలాగా వ్యవహరించడం అనేది ఇలా ప్రజలు గమనిస్తున్నారు. వీటన్నిటిని కూడా ప్రజలు కర్రు కాచి వార్చ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారనేది ఇలా చాలా విశ్లేషణలు చెప్తున్నాయి. తప్పనిసరిగా రేపు జరగబోయే ఎన్నికల్లో, ఏప్రిల్ 11 జరగబోయే ఎన్నికల్లో ఇలా టీడీపీకి ఆంధ్ర ప్రాంతంలో, ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో తుడిచిపెట్టుకుపోయింది, ఆంధ్ర ప్రాంతంలో కూడా తుడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టే ఇలా మొత్తం వ్యవస్థ తెలుస్తుంది. కాబట్టి ఇకరైనా ఇట్లాంటి ఈ చిన్నవన్నీ ఈ సిల్లిగా ఇట్లాంటి వాటిని చేయకుండా మీరు ప్రజలకు భవిష్యత్తులో ఏం చేస్తారు, ఇప్పుడు ఏం చేసినట్టు చెప్పుకుంటే బాగుంటుందని నా ఆలోచన. రైట్. కృష్ణమూర్తి గారు మళ్ళీ వచ్చారు లైన్లోకి, మాట్లాడండి కృష్ణమూర్తి గారు. నమస్తే సార్. ఏం లేదు సార్, సింపుల్ ఇష్యూ సార్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చాలా ఎంక్వైరీ చేసి ఈ యాక్షన్ తీసుకుందని నేను అనుకుంటా సార్. ఎలా అంటే నంద్యాల ఎలక్షన్స్ అప్పుడు ఈయన బీయింగ్ అడిషనల్ డీజీ పోయి అక్కడ క్యాంప్ వేశారు. వేసి సామాజిక వర్గాలను అందరినీ తీసుకొని వెరీ వెరీ ఇంపార్టెంట్ పోస్టింగ్ వేసుకొని తక్కిన సామాజిక వర్గాలకి అన్ఇంపార్టెంట్ పోస్ట్ ఎక్కడైతే ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు ఓటర్స్ ని. ఇది కావాలంటే యూ కెన్ చెక్అప్ విత్ డిప్లాయ్మెంట్ స్కీమ్. నేను బీయింగ్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, పోలీస్ శాఖలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద చాలా వ్యతిరేకత ఉందండి. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు ఆయన అట్లనే ఆ సామాజిక వర్గాన్ని ఆయన నాట్ ఫైండింగ్ ఫాల్ట్. అక్కడ కూడా చాలా మంచి ఆఫీసర్స్ ఉన్నారు, చాలా మంచి మంచి ఎలైట్ ఆఫీసర్స్. వాళ్ళని తీసుకొని ఈయన కావాల్సిన వాళ్ళని, ఈయనకి ట్యూన్ అయ్యే వాళ్ళని తీసుకుంటారు. కాదు, ఆయన ఎవరు అధికారుల సంఘం నాయకుడు ఎవరో తిరిగి మనంతా చంద్రబాబుని బలపరచాలని ప్రచారం చేస్తుంటే గొడవ ఎవడో చెప్తే ఇప్పుడు అక్కడ ఎన్జిఓ అతను కూడా చెప్పాడు. ఎన్జిఓ అవన్నీ అది లోడ్ స్టార్టాలో మాత్రం చాలా వ్యతిరేకత ఉందండి, చాలా వ్యతిరేకత ఉంది. ఇంకోటి ఈయన రాజకీయాలన్నీ ఎట్లుంటాయంటే అప్పుడు ఎన్టీఆర్ గారిని కూడా వెన్నుపోటు పొడిచినప్పుడు ఏది వైస్రాయ్ ఎత్తినప్పుడు కూడా కమిషనర్ వచ్చి అప్పారావు గారు, డీసీపీ నార్త్ వచ్చి సిఆర్ నాయుడు గారు, మళ్ళీ ఏసీపీ మారేడుపల్లి వచ్చి రఘురామ్ గారు, వీళ్ళంతా ఒకే సామాజిక వర్గం. అంటే ఆయనకి సామాజిక వర్గాలను చెప్తే వేరే నమ్మడండి. అట్లాంటప్పుడు వేరే సామాజిక వర్గాల నుంచి నెగిటివ్ రాదండి దీనికి. ఓకే, కరెక్టే. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా ఆమంచి కృష్ణమోహన్ లాంటి వాళ్ళు అంటున్నారు, అయ్యా నువ్వు మొత్తం 4 ఒకే వాళ్ళని ఎందుకు పెట్టావు అన్నప్పుడు వెంటనే మార్చేసి ఎస్ ఎవరున్నా పర్వాలేదు నాకు ఎవరైతే ఏంటని ఆయన ఎందుకు అంటలేదు, వీళ్ళెందుకు ఈ దిక్కుమాలిన వాళ్ళు మాకెందుకు అసహ్యంగా ఈ మాకేదో కులపిచ్చిందని అంటున్నారు అని వీళ్ళెందుకు తప్పుకోవట్లేదు, ఇదంతా కూడా నెక్సెస్ లాగా కనపడదా, ఇది ఆ రకంగా మిగతా సామాజిక వర్గాల్లో విపరీతమైన ద్వేషం కోపం రావడానికి ఆస్కారం ఉండదా? 100% అండి, 100%. ఎట్లంటే ఈయన మాత్రం బస్ మార్క్స్ రాస్తాం ఆయనకు ఆయనే పెట్టుకుంటున్నారు. నాకు అర్థం కావడం వెంకటేశ్వరరావు గారు కూడా మంచి ఆఫీసర్ అండి, మంచి ఆఫీసర్. నాట్ ఫైటింగ్ ఫార్ విత్ వరంగల్ ఎస్పీ అక్కడ చేసినప్పుడు ఈయన చాలా మంచి పనులు చేస్తుంటారు. కానీ ఇంత నీట ఆయన డైరెక్ట్ గా ఈ న్యూస్ వీడిలో అక్కడ అందరికి కార్యకర్త మాత్రం పనిచేస్తున్నారండి. అవసరం ఉందండి. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్, తెలుగుదేశం ఉంటది, రేపు కాంగ్రెస్ ఇంకో పార్టీ ఉంటది. వీళ్ళకి ఈ ఫెడరల్ సిస్టమ్ కాపాడాల్సిన బాధ్యత ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళు సివిల్ సర్వీసెస్ వీళ్ళు కూడా ఇంత నీచంగా అండి. అరే హోమ్ గార్డులకు ఉన్న క్రెడెన్షియల్స్ లేకుండా పోయినండి కొంతమంది ఆఫీసర్లకి. అనడం లేదు. అక్కడ మంచి సురేంద్ర బాబు గారు ఉన్నారు, ఆయన సామాజిక వర్గం కదా, ఆయన ఎవరికి వినడు, అట్లాంటి పెట్టుకోడు. ఆ సామాజిక వర్గాన్ని మనం ఫైన్ ఫాల్ చేయాల్సిన అవసరం లేదండి. కులాన్ని బట్టి కాదు కదా, కాకపోతే కులపిచ్చితోటి ఇప్పుడు ఉదాహరణకి మీరు నంద్యాల చెప్పారు, నాకు స్వయంగా ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పాడు, ఒక డిఎస్పీ దగ్గరుండి ఓట్లు వేసాడంట. అదేమంటే ఈసారి గెలిపించాల్సిందే, తర్వాత జనరల్ ఎలక్షన్ ఎప్పుడన్నా మీరు అటెండ్ చేసుకోండి అంటే పోలీసు వాళ్ళతోటి ఓట్లు వేయించిన దౌర్భాగ్య పరిస్థితి ఉంటే ఈ దేశం ఈ సమాజం ఎటుపోవాలి? వాళ్ళే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు వెంటనే
చిచ్చి నాకొద్దని చెప్పాలి కదా, అది కదా ప్రతిష్ట. ఇంత అప్రతిష్ట అయినా కూడా లేదు మేము ఎట్టయినా సరే చంద్రబాబు కొమ్ము కాస్తామన్నట్టుగా ఉంటాం, లేదు మాకు ఈ కులం వాళ్ళే ఉండాలని చంద్రబాబు గారు అనుకున్నట్టుగా ఉంటాం. ఇది చాలా మా బోటాళ్ళు కూడా అది వింటానికే అసహ్యంగా ఉంది. మీకు ఎట్లా ఉంది శ్రీనివాస్ గారు? అది ముందు ఉద్దేశపూర్వకంగా తెచ్చిపెట్టుకున్నది తప్ప అంత సెన్సిటివ్నెస్ ఉంటుందని నేను అనుకోను. సీఎం స్థాయి వ్యక్తి ఒక వ్యక్తిని తెచ్చిపెట్టుకుంటే క్యాస్ట్ కానివ్వండి, వాళ్ళకున్న కనెక్షన్స్ కానివ్వండి, అవన్నీ ముందే ప్లాన్ చేసి తెచ్చిపెట్టుకుంటారు. అంతే తప్ప మీరు చెప్పినట్టు సమాజం దృష్టిలోనో ఇంకో దృష్టిలోనో అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో తెచ్చిపెట్టుకోరు. ఈ కాంట్రవర్సీ వచ్చిన తర్వాత అయినా సరే ఇప్పుడు ఆమంచి కృష్ణ డైరెక్ట్గా లిస్టు చదివాడు, ఆయా నువ్వు ఆ కులమా కాదా, కీలకమైన పోస్టులు వరుసనే ఒకే ఇంటెలిజెన్స్ లో 4-5 ఒకే కులం వాళ్ళు ఎట్లుంటారు? అది చాలా ఇబ్బంది కదా మిగతా వాళ్ళకి. మీరు చెప్పినట్టు మామూలుగా ఒకే కులము ఒక సెక్టార్ లో పెట్టడం అనేది ఖచ్చితంగా రాంగ్ సిగ్నల్స్. నేనైతే ఇప్పుడు చూడలేదు అట్లా. ఖచ్చితంగా రాంగ్ సిగ్నల్స్ పంపుద్ది. కాకపోతే మీరు చెప్పినట్టు ఏదో ఎలిగేషన్స్ రాగానే నేను ఉద్యోగం వదిలిపెట్టిపోతా, పక్క పోస్టుకు పోతా, అంత సెన్సిటివ్నెస్ అయితే ఉందని అయితే నేను అనుకోను. ఏబి వెంకటేశ్వరరావుకి మరి వరంగల్లో మంచి పేరే ఉందని అంటారు కదా, ఇతర చోట్ల పనిచేసినప్పుడు ఎందుకు ఇలా చెడిపోవాలి, ఎందుకు ఇలా పాడైపోవాలి? లేదు రైట్ ప్రతిష్ట ఉంది, నాకు నిజంగా ఉండాల్సింది చంద్రబాబు గారు జనానికి అడుగుతున్నారు పౌరుషం రోషం ఉండాల్సింది ఏబి వెంకటేశ్వరరావుకా కాదా? పైపెచ్చు వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఎవరున్నా కూడా వాళ్ళకి వచ్చే పెద్ద ప్రమాదం ఏముంటుంది. వాళ్ళు అంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి వేరే విషయాలకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. కానీ మరి ఎందుకు కులం ఆపాదించి మిగతా వాళ్ళు తిడుతున్నప్పుడు దాని వెనకాల కొన్ని బలమైన కారణాలు ఉండుంటాయి. అవి ఏంటనేది మనకు తెలియదు. భాను ప్రకాష్ గారు చెప్పండి, నిజంగానే పౌరుషం రోషం ఉంటే ఏబి వెంకటేశ్వరరావు వెంటనే తప్పుకోవాలా అక్కర్లేదా? లేదు చంద్రబాబు గారు ఏం చెప్తే అదే చేయాలా? లేదు నేను తప్పు చేయలేదు, నేను ఇప్పుడు ఆయన ఎవరో మీ పార్టీ నేత కాదు టీడీపీ నేత బుద్ధా వెంకన్న డైరెక్ట్గా ఉన్నారు, చివరికి తెలుగు యువత అధ్యక్ష పదవికి కూడా ఆయన రికమెండ్ చేశాడని చెబుతున్నారు. భానుప్రకాష్ గారు చెప్పండి, నిజంగా రోషం పౌరుషం ఉండాల్సింది ప్రజలకా ఏబి వెంకటేశ్వరరావుకా? ఇట్లాంటి ఇంత దరిద్రం ఆరోపణలు రావటం మంచిదిగా సమాజానికి నాకు అని చెప్పి ఆయన బయటికి వెళ్ళిపోవాలా? లేదా ఇట్లాగే ఒక పార్టీని కొమ్ము కాస్తున్నారనేటి, ఒక నాయకుడిని కొమ్ము కాస్తున్నారనే అభియోగాలతోటే ఇలాగే కొనసాగాల? మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు ఉంటారని చెప్పి ఊహించే ఎలక్షన్ కమిషన్కి ఇలాంటి ఎన్నికల సమయాల్లో వాళ్ళకి అధికారాలు ఇచ్చారండి. ఇలాంటి వ్యక్తులు కనుక అనుకూలమైన అధికారులను వేసుకొని ప్రభుత్వానికి అనుకూలంగా పని చేయించుకునే విధంగా ఉంటారని చెప్పి ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది. దాని మీద కూడా దాడి చేసే పరిస్థితి ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చారు. నేను ఒకటే చెప్తున్న అధికారులకి, మీరు దయచేసి ప్రజల పక్షాన్ని నిలబడండి. అధికార పార్టీ అనో అధికార పక్షంకో నిలబడి పనిచేయాల్సిన అవసరం లేదు. ఈరోజు వెంకటేశ్వరరావు గారు కూడా ఇంత కాంట్రవర్సీ అయినాక దాంట్లో ఉండి వారు సాధించేది ఉంటుంది చెప్పండి. అంటే దాదాపు ఇంకా 10 రోజులు ఉంది. మీరు మొత్తం మీ ఎనర్జీస్ అన్ని ఉపయోగించి ఇప్పుడు నుండి అధికార పార్టీని అధికారంలో తెచ్చే ఉద్దేశం మీకు ఉందని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. అలాంటప్పుడు మీరు గౌరవంగా, ఎందుకంటే ఎలా అయితే ఎలక్షన్ కమిషన్ మీద చర్యలు తీసుకునిందో, మీరు మిమ్మల్ని పక్కన పెట్టిందో, దానికి గౌరవించి మీరు పక్కన ఉంటే బాగుంటుందని ప్రజలందరూ భావిస్తున్నారు. కాబట్టి నేను దయచేసి అధికారులకు ఒకటే చెప్తున్నా, మీరు అధికార పక్షానికి కొమ్ము కావాల్సిన అవసరం లేదు, మీరు ప్రజల పక్షాన్ని నిలబడండి. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు, నా ప్రశ్న ఏబి వెంకటేశ్వరరావు నిజంగా పౌరుషం రాసి ఉంటే ఇలాంటి వివాదాస్పద వ్యవహారాల్లో అందులోని కులపిచ్చి అనేటువంటి ఆరోపణ వచ్చిన తర్వాత అక్కడైతే ఉంటారా? నేనైతే చిచ్చి ఈ దరిద్రం నాకు వద్దని నా పోటీ వాళ్ళని వెళ్తాం. మీరు ఉంటారా? మీరు లేదు అట్టగా ఉంటారంటారా? చెప్పండి. అప్పుడు అతను ప్రతిష్టకు మచ్చ. ఇప్పుడు ఉంటారా అంటే ఆయన ఉన్నారు కదా. నేను అధికారులకు చెప్తున్నాను, అధికార పార్టీ కొమ్ము కాసే వాళ్ళు ఉంటారండి, మంచి అధికారులు. కాబట్టి ఐపీఎస్ చదివిన అధికారులు మీరు దయచేసి మీరు చదువుకునేటప్పుడు, మీరు శిక్షణలో కానీ మీరు చదువుకునేటప్పుడు కానీ మీరు ఏ స్ఫూర్తితో పనిచేశారో ఆ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. కాబట్టి దాని విధంగా మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అనుకోండి, ఇలాంటి రొచ్చులో ఇరుక్కున్నారు అనుకుందాం, మీరైతే ఉంటారు అక్కడ. ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ వ్యవహార శైలి మీద ఆల్రెడీ చాలా కాంట్రవర్సీ ఉంది. తెలుగుదేశం పార్టీ సర్కిల్స్ లో చర్చనీయాంశం అవుతుంది, పోలీస్ డిపార్ట్మెంట్ లో చర్చనీయాంశం అవుతుంది. మేమైతే డైరెక్ట్ గా రాష్ట్రపతికి కంప్లైంట్ చేసాం, ఎన్నికల టికెట్లు కానీ కంప్లైంట్
డిపార్ట్మెంట్ చేసిన తర్వాత ఇవాళ అతను తన సోర్సెస్తో సిఈసికి సంబంధించి కొన్ని విషయాలు తెలియడం వల్ల అతన్ని పక్కన పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇంత అసలు ఒకటేంటంటే అసలు చంద్రబాబు ఆడుతున్నది కూడా ఒక పొలిటికల్ డ్రామా. ఇవాళ ఆల్రెడీ ఇంటెలిజెన్స్ చీఫ్తో చేయాల్సిందంతా చేసేసారు, పని జరిగిపోయింది కింద. అంటే ఉంటుంది, ఎందుకంటే ఇవాళ మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ల దగ్గర నుంచి ఈ 4 ఏళ్లలో ఈ 5 ఏళ్లలో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చేసింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం వాళ్ళు మూలిగినా తుమ్మినా అన్నీ కూడా తెలుసుకునేటటువంటి పని తప్ప ఇవాళ చేసింది ఏమీ లేదు. రాష్ట్రంలో అనేక అరాచకాలు జరిగినాయి, పుష్కరాలు మరణాలు జరుగుతాయనేటటువంటి కనీసం ఇంటెలిజెన్స్ ఘోరమైనటువంటి వైఫల్యం. అదేవిధంగా వాళ్ళ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మరణం అనేటటువంటి హత్య అనేటటువంటిది కరెక్ట్గా ఏ సందర్భంలో జరిగిన తెలంగాణ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ ఆంధ్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంతా తెలంగాణలో డబ్బులు పంచడం, తెలంగాణలో నాయకులను ఎట్లా అట్రాక్ట్ చేయాలనేటటువంటి పని మీద సీరియస్గా ఉన్నప్పుడు అక్కడ కిడారి సర్వేశ్వరరావు మర్డర్ జరిగింది. అదేవిధంగా ఇవాళ రాజధాని అమరావతి అనేటువంటి ప్రాంతంలో ఒక మొత్తం కూడా అక్కడేం కట్టడాలు లేవు, మొత్తం భూములను ఆక్రమించుకున్నారు, ఖాళీ చేశారు. ఆ ఖాళీ ప్రదేశాల్లో ఇవాళ అమ్మాయిల మీద జరుగుతున్నటువంటి గ్యాంగ్ రేపులు కానివ్వండి, ఏదో 1-2 సంఘటనలు బయటకు వస్తే ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయని అప్పుడు తెలుస్తోంది పోలీసులకి. గ్యాంగ్ రేపులు చేసి ప్రేమించినోడే తీసుకెళ్లి అట్లా ఒక చంపేస్తే అతను ఇంతకు ముందు 10 సార్లు ఎట్లాంటి అటెంప్ట్ చేశాడు అనేటటువంటిది అప్పుడు తెలిసింది పోలీసులకి. కనీసం ఒక ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేటటువంటిది చాలా అధ్వానంగా ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం వరకు బాగా ఉపయోగపడ్డాడు తెలుగుదేశం పార్టీకి నిజంగా, మరి లేకపోతే ముఖ్యమంత్రితో సహా మంచి పనులు చేయించాలి కానీ అన్ని మరి ఎమ్మెల్యేలు దిక్మాల కొనుగోళ్లు ఇట్లాంటి చేయించాడు కదా, మంచి పనులు చేస్తే మంచి పేరు వచ్చేదిగా. ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీని నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆయన ఏదో చేశారు కానీ బదనాం అయిపోయారు. ఇవాళ చంద్రబాబు గారికి సంబంధించినటువంటి ఆయన ఎట్లా ఉపయోగించుకుంటాడనే దానికి దీనికి ఒక ఉదాహరణ. అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీరు మంచి అధికారి అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేమన్నా చెప్పొచ్చు, ఎవరో ఆయన తెలిసిన వాళ్ళు ఎవరన్నా చెప్పొచ్చు, కానీ ఇక్కడ పోలీసు విధేంటి, అది మీరు చేశారా లేదా అనేటట్టుంది కదా ఇక్కడ సబ్జెక్ట్. ఇవాళ ఒక పార్టీకి సంబంధించినటువంటిది ఇంత కొమ్ము కాసిన తర్వాత ఇది వివాదాస్పదం కాకుండా ఎందుకు ఉంటుంది, అనకుండా ఎందుకు ఉంటారు? ఒకవేళ దాని ఎన్నికలకు సంబంధించి విధుల నుంచి తప్పించాల్సి వస్తే మీరు ముందుకు రావాలి, నేను తప్పుకుంటాను అనేటటువంటి, లేదా ముఖ్యమంత్రి నోరు మూసుకుని కూర్చోవాలి. ఎన్నికల విధుల నుంచి తప్పించడం అనేటటువంటిది సిఈసి ఒక చర్య తీసుకుంటే దాని మీద ఇంత రాద్ధాంతం చేయడం ఏంటి తెలుగుదేశం పార్టీ? ఓకే, మీరైతే ఏం చేస్తారు? అభిమానం ఉంటే అట్లాంటి వివాదం వస్తే మీరు తప్పుకుంటారా, లేదు నేను ఇక్కడే ఉంటానని కూర్చుంటారా? ఇప్పుడు వాస్తవంగా ఒక మంచి గౌరవప్రదమైన పోస్టులో ఉన్నప్పుడు నేనైనా ఎవరైనా ఒక రాజకీయాలకు అతీతంగా, అది ఇప్పుడు ఎలక్షన్ టైంలో, మామూలు టైం అంటే సరే పోనీయండి, ఇది ఎలక్షన్ టైంలో వాస్తవంగా తనకు తాను తప్పుకోవాల్సిన బాధ్యత తన మీద ఉన్నది. ఎందుకంటే ఒక ఇండియన్ పోలీస్ సంబంధించిన సర్వీసులో గౌరవమైన 10 IPS అంటే చాలా మంది గౌరవిస్తారు. వారికే అంటే ఒక రాజకీయ నాయకుని కంటే ఎక్కువగా వాల్యూ ఇచ్చేది పోలీసుకు, శాంతి భద్రత కాపాడే బాధ్యత కూడా వాళ్ళ మీదనే ఉన్నది. ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఎస్ ఈ మధ్యలో నేనెందుకు వెళ్ళిపోవాలి, కానీ అది ఆయన విజ్ఞతకు వదిలేయాలి. ఎందుకంటే ఒక దురదృష్టం, IPS ఒక IPS అధికారి ఇట్టే కొనసాగుతాడని ఒక దురదృష్టకరమైన సంఘటన ఇది. రైట్, ఓకే. శ్రీనివాసులు గారు హైదరాబాద్, చెప్పండి మీరేమంటారు? ఒకప్పుడు మంచి పేరు తెచ్చుకున్న ఏపీ వెంకటేశ్వర ఇలాంటి దిక్కుమాలిన కులరిచ్చు కుల విమర్శ, అట్లాగే ఇతరత్ర పార్టీ విమర్శ, వీటన్నింటినీ తెచ్చుకుని కూడా ఆయన అక్కడే కొనసాగటం, చంద్రబాబు గారు నువ్వే ఉండాలంటాం, ఈ రకమైన పరిస్థితి సమాజానికి మంచిదేనా? ఆత్మగౌరవం కానీ పౌరుషం కానీ ఉంటే ఏపీ వెంకటేశ్వరరావు ఏం చేస్తే బాగుంటుందని మీ సలహా? మాట్లాడండి. సార్, ఏపీ వెంకటేశ్వరరావు గత 5-6 నెలల నుంచి చూస్తున్నాం సార్. గారు అనండి. ఎంత చండాలంగా ప్రవర్తించాలంటే అంత చండాలంగా ప్రవర్తిస్తారు. నేను 2 విషయాల మీద విజయం చేయగలుగుతాను సార్. ఒకటి ఏంటంటే చాలా సమాజాన్ని చెడ్డపరుస్తుంది. ఏది వెంకటేశ్వరరావు కానీ అది ఇంకొక డీజీపీ తామూరు గారండి, జగన్మోహన్ రెడ్డి మీద అత్యధిక నుంచి చూస్తున్నాండి నేను వార్తా విశ్లేషణలో. ఇంకొకటి సార్, నిన్న చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ మోడీ ఓటేస్తే నిధులకు భద్రత ఉండదు దేశంలో అని చెప్పంటాం సార్. 2002 గోదావరిలో జరిగిన నేను ఎన్నికలు మొదటి పెట్టుకుని తప్పు చేశాను అని చెప్పి 2009 వరకు బద్రీ పండుగ ఈద్ ముబారక్ లో ఎన్నో సార్లు చేశారు. నేను తప్పు చేశాను, మనం క్షమించాలని క్షమాపణ కోరినాడు ముస్లింలని. అదే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2014లో ఏ మతం పెట్టుకొని మోడీతో పొత్తు కూర్చున్నా అర్థం కాదు. ఇప్పుడు మళ్ళీ నాకు మోడీకి ఓటు చేస్తే బతుకుతాం అని చెప్పి మళ్ళీ దుర్మార్గం ఉంది. అది కడపల్లి ముస్లింలు బతకలేరు, ఎట్లా అండి అట్లా చెప్తారండి? నేను డ్రైనేజ్ గుంటాను సార్ చంద్రబాబు నాయుడు గారిని.
ఈ విధంగా మాట్లాడడం సరి కాదు, ప్రజలు గమనిస్తారా? రైట్, ఓకే. ఎలక్షన్ కమిషన్ ఇట్లాంటి వ్యాఖ్యల మీద అసలు చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రిగా ఉండి అట్లా మాట్లాడుతున్న చర్యలు ముస్లింలకి భద్రత ఉండదని చెప్తుంటే ఏమీ తీసుకోవడం లేదు. కనీసం తీసుకునేటటువంటి ఒకటి రెండు నా ఇష్టం అంటాడేమో చర్యల్ని కూడా ఇవాళ అడ్డుకునేటటువంటి పరిస్థితి. ఇవాళ పోలీస్ యంత్రాంగం కీలకమైంది. ఇంటెలిజెన్స్ చీఫ్ ఇది ఇవాళ మేమేమి ఆషామాషి వ్యవహారం కాదు. ఇంటెలిజెన్స్ ఆఫీస్ అంతా కూడా ఒక సోషల్ మీడియాకి లేకపోతే ఆయనకు ఉన్నటువంటి మొత్తం టెక్నాలజీకి సంబంధించి ఇవాళ మేము కంప్లైంట్ ఫైల్ చేశాము. సజ్జల రామకృష్ణారెడ్డి గారు హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి. మొత్తం 69 ఆధారాలు దొరుకుతాయి. ఖచ్చితంగా ఇప్పుడు 69 నెంబర్లు ఇవాళ ఏం చేశారంటే వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. ఎట్లా పర్మిషన్ తీసుకున్నారు? ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి పర్మిషన్ తీసుకున్నారు. పొలిటికల్ వాళ్ళ మీద ఎట్లా పర్మిషన్ ఇస్తారు? సంఘ విద్రోహ శక్తులు అనేటటువంటి దాంతో సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళంతా సంఘ విద్రోహ శక్తులు చేరిపోయారా? టెర్రరిస్టులు వీటికి సంబంధించినటువంటిది తీసుకునే వెసులుబాటు పోలీసులకు ఉంటుంది కనుక దాన్ని ఇక్కడ ఉపయోగించి ఇవాళ హోమ్ డిపార్ట్మెంట్ కి రాసి మొత్తం కూడా ఫోన్ కంపెనీలు అన్నింటినీ కూడా వీళ్ళు లెటర్ రాశారు. మొత్తం మీకు సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా మొత్తం వాట్సాప్ మెసేజ్లతో సహా మొత్తం ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలి అనేటటువంటిది ఇవాళ వాళ్ళు తీసుకున్నటువంటిది. ఇది ఇంటెలిజెన్స్ చేసినటువంటి పని. ఇది దుర్మార్గం కదా. ఇప్పుడు టెర్రరిస్టుల మీద చేయాల్సింది అంతా అచ్చంగా ఇప్పుడు కౌంటర్ ఇంటెలిజెన్స్ ఇదంతా కూడా టెర్రరిస్టుల మీద నక్సలైట్ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన విభాగాలన్నీ కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తూ ఇవాళ ఇది ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అండి. పోలీసులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. గుడ్డిగా సమర్థించడం కాదు. నేచురల్లీ వాళ్ళలో కూడా వాళ్ళు కూడా మనుషులు కదా, వాళ్ళకి రక్తం ఉండదా, వాళ్ళకి పౌరుషం రాదా? ఇంత దౌర్భాగ్యంగా మనం ఇటు అయిపోయామనే ఫీలింగ్ రాదా? పార్టీని ఎదుర్కొనే పని చంద్రబాబు నాయుడు గారు చేయండి. చంద్రబాబు గారు పద్ధతిగా చేసుకోవాలి కానీ ఇట్టడి దిక్కుమల్లి చేస్తే ఎట్లా? చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. లైవ్ షోకి తిరిగి స్వాగతం. భూపతిరావు గారు విశాఖ జిల్లా నుంచి. భూపతిరావు గారు నమస్కారం. చెప్పండి, నా వాదన కరెక్టేనా? నిజంగానే ఈ కులపిచ్చి సమస్య, ఇతరత్ర పార్టీ సమస్య, తెలుగుదేశానికి ఏజెంట్ లాగా పనిచేశారనే సమస్యలు విమర్శలు వచ్చినప్పుడు ఏబి వెంకటేశ్వరరావు అనే గౌరవనీయమైనటువంటి వ్యక్తి, పోలీస్ అధికారి ఆ బాధ్యతల్ని తప్పించుకుని ఆత్మగౌరవం కాపాడుకోవడం మంచిదా? పౌరుషంగా రోషంగా నిలబడటం ద్వారా ఐపీఎస్కి ఒక విలువ తీసుకురావడం మంచిదా కాదా? మీరేమంటారు? ఇక్కడ ఒక మైండ్ గేమ్ అవుతుంది సార్. ఏంటది? వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కోర్టుకి వెళ్ళమనేది కూడా ఇప్పుడు కోర్టుకి వెళ్తే సెకండ్ వాళ్ళు ఇంకొకరి మీద ఇలాంటి ప్రోగ్రామ్ జరగకుండా ఆపుకోవడం కోసం ఎన్ని గేమ్ ఆడుతారు. ఇంకా అంటే డీజీపీ మీద కూడా అది మార్చాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు కదా, అందుకోసం అంటారు. కానీ మరి జీవో ఇచ్చాడు కదా, జీవో ఇచ్చేసాడు కదా, వెంకటేశ్వరరావే నాకు ఉండాలి, నా వెంకటేశ్వరరావు లేకపోతే నేను లేనన్నట్టుగా చంద్రబాబు గారు ఆ బంధాన్ని ఇచ్చారు కదా జీవో. అవును సార్, జీవో ఇచ్చారు. ఈ జీవోని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు కోర్టుకి వెళ్తున్నారు. కోర్టుకి వెళ్తే లాంగ్ ప్రాసెస్ అవుద్ది. రేపు వ్యవహారం కాదు కదా. ఈ విధంగా ఆపుకుంటే రేపన్నా మళ్ళీ ఇంకొకరి మీద ఇదే ప్రాబ్లం, వాళ్ళకి అనుకూలంగా పనిచేసే వాళ్ళ మీద మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం జరగకుండా ఆపుకోవచ్చు కదా. అంటే ఎన్నికల సంఘం అంత తెలివి తక్కువగా వదిలేస్తుందా మరి? కూడా రాసిండ్రు ఇవాళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మాత్రం సిఇసి పరిధిలోకి రాదని ఇప్పుడు జీవో ఇచ్చారు. ఇప్పుడు జీవో ఇచ్చారు. ఇంటెలిజెన్స్ ఒకటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉపయోగించుకుని వాళ్ళ ఎన్నికల ప్రక్రియకి సంబంధించి సగం పని వాళ్ళు పూర్తి చేసి ఉన్నారు గ్రౌండ్ లో. ఇవాళ దానికి సంబంధించి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి. ఇవాళ ఇదంతా కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ కాపాడతాడని కాదు, లేకపోతే ఇంటెలిజెన్స్ చీఫ్ తోటి 10 రోజులు జరగాల్సిన పని అంతా చేయించారు. కానీ వాళ్ళ కింద ఏదైతే ఉందో వాళ్ళు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ని రిక్రూట్మెంట్ చేసుకున్నారు. 2-3 సంవత్సరాలు ఇదే పనిలో ఉన్నారు. ఇంటెలిజెన్స్ రిక్రూట్మెంట్స్ చాలా భారీగా పెరిగినాయి. చాలా మందిని పెట్టారు. డిఎస్పీలు, ఎస్పీలు వీళ్ళు చేసే పని అంతా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సేవ. ఇవాళ ఎన్నికలకు కూడా తెలుగుదేశం పార్టీకి సేవ చేయడానికి వాళ్ళ కింద గ్రౌండ్ లో ఉంచారు. గ్రౌండ్ లో ఉంచినటువంటి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్, ఏదో చంద్రబాబు నాయుడు మన ఏదైనా కాపాడతాడు అనేటటువంటి వాళ్ళ ఎన్నికల అక్రమాలు ఎదేయడానికి ఒక అవకాశం. భూపతిరావు దీనికి కూడా సమాధానం చెప్పండి. మరి ఇంత ప్రతిష్టగా ఉండాల్సినటువంటి వ్యవస్థలో ఆయన ఇప్పటికైనా సరే ఆత్మగౌరవంతో బయటికి రావడం మంచిదా కాదా? ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట అనేది ఎప్పుడో దిగజారిపోయింది సార్. అంతేనా? ప్రతిష్ట అసలు ఎక్కడ ఉందండి? అంత అవినీతి, అక్రమాలు, అన్యాయాలు, దొంగ ప్రభుత్వం అంతా. రైట్, నేను అడిగేది ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాదు. ప్రతి పనిలోనే అక్రమం ఉంది. కాదు ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు ఆత్మగౌరవంతో నాకొద్ది కులపిచ్చి ఈ దరిద్రంతో నాకెందుకు, ఈ రాజకీయ రోజు నాకెందుకు, ఇంత విమర్శ వచ్చిన నేను ఎందుకు ఉండాలని అనుకోవాలి కదా అనేది నా ప్రశ్న.
ఎట్టి పరిస్థితుల్లోనే ఆయన ట్రాన్స్ఫర్ చేయబోమంటున్నారు. ఇది మాపై కుట్ర జరుగుతుంది అంటున్నారు. కాదు, ఈయన రాజీనామా చేసి సెలవు పెట్టి వెళ్ళిపోతాను, ఈ దరిద్రం నాకెందుకు అనాలి కదా అనేది నా అభిప్రాయం. అంటే కదా ఆయనకి ఆ గౌరవం ఉండేది, అవునా కదా వాసుదేవ్ గారు? 100% అండి. ఇలా తను ఇప్పటికైనా, ఎందుకంటే ఈ వార్తల్లో బాగా గత 2-3 రోజుల నుంచి వెళ్ళి సిఈసిని గౌరవించి, సిఈసి కూడా డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఇంపార్టెంట్ ఐపీఎస్ ఐఏఎస్ అందులో ఉన్నారు కాబట్టి మనం గౌరవించి ఈ రాజకీయ నొప్పి నాకెందుకు అని చెప్పి గౌరవంగా వెళ్తే బాగుంటది. ఎందుకంటే ఇప్పటికీ ఇంకా రాజకీయ నాయకులు తిట్ల పురాణం మొదలు పెట్టక ముందే తప్పకుండా ఆయన చాలా మంది గౌరవిస్తారు. చాలా సందర్భాలు ఉదాహరణ చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైలు సంస్థగా వాడుకుంటుండే వ్యవస్థను మొత్తం స్వచ్ఛందంగా తొలగటమే కాకుండా ఎన్నికల బాధ్యత నుంచి వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. భానుప్రకాష్ గారు ఫైనల్ గా చెప్పండి, ఏమవుతుంది ఈ తదనంతర పరిణామం ఏమవుతుంది? మోడీ గారు కానీ ఎన్నికల సంఘం కానీ ఈ దెబ్బకి భయపడిపోతారా? చంద్రబాబు దెబ్బకి మోడీ గారికి చంద్రబాబు నాయుడు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మాకు దేశం మొత్తం ఎన్నికలు జరుగుతోంది. ఈరోజు తిరిగి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాబోతోంది. ఈ ఆంధ్రప్రదేశ్ ని అవినీతి ప్రదేశంగా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి మిగిలిపోయింది. చెప్తున్నా, మే 23 రాష్ట్రానికి పట్టినటువంటి చంద్రగ్రహణం వీడిపోతా ఉంది. పైన కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ. ఫైనల్ గా శ్రీనివాస్ చెప్పండి, మీరు ఏబి వెంకటేశ్వర మీరు ఏమైనా సలహా ఇస్తారు ఒక గౌరవమైన వ్యక్తిగా? కోర్టుకి వెళ్లే ముందే చంద్రబాబు నాయుడు గారు, ఏబి వెంకటేశ్వర గారు ఖచ్చితంగా మాట్లాడుకొని ఉంటారు. ఆయన వద్దు కోర్టుకు పోవడం, దీనివల్ల అనవసరమైన వివాదాలు జరుగుతాయి, నా పరువు పోతుంది సార్. అన్నిటికంటే నాకు బాధ ఏంటంటే, నువ్వు ఒకే కుల వాళ్ళని పెట్టావయ్యా అని ఆమంచి కృష్ణమోహన్ అంటాడు, మొహోట లేకుండా చెబుతుంటే కూడా ఏబి వెంకటేశ్వర అక్కడ కంటిన్యూ అవడం అంటే ఖచ్చితంగా అది ఈ కులబంధం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలి ఏబి వెంకటేశ్వర? బీయింగ్ ఏ సీనియర్ ఆఫీసర్ కోర్టుకు పోకూడదు, మనం సిఇసి ఆర్డర్స్ మీద అనవసరమైన చెప్పాలి కదా అని చెప్పుండేవాళ్ళు. కోర్టుకు వెళ్ళారు, ఇవన్నీ కాదనుకోని అంటే మనం వాళ్ళ నుంచి నీతిగా నిజాయితీగా వ్యవహరించాలని ఆశించడం అత్యాశ అవుతుంది. అంతేనంటారా? అంతే కదా. కోర్టు పరువు పోయినా పర్వాలేదు అనుకుంటాడు. నేనైతే అనుకోను ఏబి వెంకటేశ్వర పరువు పోయినా పర్వాలేదు అనుకుంటాడా అనేది నాకు ఇంకా కొద్దిగా అంటే ఆ రకంగా ఆలోచించుకోవాల్సిందే ఆఫీసర్, ఆ సీనియర్ ఆఫీసర్. ఐపీఎస్ కి టైప్ అయిందంటారా? మరి కోర్టుకు వెళ్ళారంటే దాన్ని బట్టి అర్థం అవుతుంది కదా. కోర్టుకి వెళ్తారు చంద్రబాబు గారు రకరకాల చెప్తుంటారు, కానీ మనం వేరే రకంగా చేసుకుందాం, కనీసం దీనివల్ల అనవసరమైన వివాదం అయితే సమస్య కాదు సార్. ఇది ఒక వెంకటేశ్వరరావు చేస్తే ఎన్నికల ప్రక్రియని కింది స్థాయిలో దాకా ఒక 35 మందిని మేము ప్రమోషన్స్ మీద ఎందుకు కంప్లైంట్ చేస్తాము జగన్మోహన్ రెడ్డి గారు? ఇదో సీరియస్ ఇష్యూ. ఎన్నికల ప్రక్రియని మీరు అక్రమంగా మార్చేటటువంటి క్రమంలో ఒక వ్యవస్థని ఇవాళ ఏర్పాటు చేశారు. దాని మీద ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. పైన ఒకళ్ళని తీసేసి దాని మీద మళ్ళీ వీళ్ళు పెద్ద పోరాటం చేసి సిఇసిని కూడా బెదిరించేటటువంటి పరిస్థితి కింద ఏం కావాలి? చర్యలు ఎప్పుడు జరుగుతాయి? మీడియాలో కూడా ఇది పెద్ద ఇష్యూ. ఏదేమైనా ఏబి వెంకటేశ్వర కాస్త ఆత్మగౌరవంతో మర్యాదగా మంచి మన పేరు తెచ్చుకుని గౌరవంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా అప్రతిష్ట పాలవటం, అభాస్ పాలవటం, అందులోనూ కులముద్రతోటి రాజకీయ పోలీస్ వ్యవస్థలో కొనసాగడం అంటే చాలా ఇబ్బందికరమైన పరిణామం. మరి ఆయన గౌరవాన్ని నిలబెట్టుకోవాలని మాబోటి వాళ్ళం ఆకాంక్షిస్తున్నాం. ఆ దిక్కుమాలిన రాజకీయాలకి, ఆ కుల రొచ్చులోకి, ఆ దిక్కుమాలిన అవినీతి రొచ్చులోకి వెళ్ళొద్దని మాబోటి వాళ్ళని సలహా ఇస్తాం. లేదు మీకేం తెలుసు ఆ మజా అంటే మనం ఏం చేస్తాం. కాబట్టి ఆయన మంచి నిర్ణయం తీసుకోవాలని, ఇట్లాంటి దిక్కుమాలిన రాజకీయాల్లో ఉండొద్దని ఆకాంక్షిస్తూ వాసిరెడ్డి శ్రీనివాస్ గారు, వాసుదేవరెడ్డి గారు, వాసిరెడ్డి పద్మ గారు, భానుప్రకాష్ రెడ్డి గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.